నమస్తే. వివేకానందుడి 161వ జయంతి సందర్భంగా వీరభారతి సేన వారు నిర్వహించినటువంటి ఒక మంచి కార్యక్రమం. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా పిల్లలకి వక్తృత్వ పోటీలు నిర్వహించి అందులో వారిని ప్రోత్సహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, వివేకానందుడు ఓ మహాజ్ఞాని, ఓ మహా సన్యాసి, కేవలం 39 సంవత్సరాలు ఈ భూమి మీద నుండి తల్లి భారతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటినటువంటి మహనీయుడు. అసలు ఈ మహాత్ముడు గురించి తెలుసుకోవాలంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. లోకమాన్య తిలక్ మరో ఆదిశంకరులు అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందని చదవాలి, అధ్యయనం చేయాలి అన్నారు. మరి శ్రీ అరవిందో ఏమన్నారు? మనుషుల్లో సింహం లాంటివాడు వివేకానందుడు అన్నారు. సుభాష్ లాంటి వారైతే వారు నా ఆధ్యాత్మిక గురువు అన్నారు. ఆయన ఈరోజు ఉంటే నేను వారి పాదాల వద్ద ఉండేవాడిని అన్నారు. ఇలా ఈ దేశం తల్లి భారతి బ్రిటిషర్స్ చేతిలో బందీ అయి ఉన్నటువంటి సమయంలో తల్లి భారతిని స్వతంత్ర భారతిగా చేయడం కోసం పోరాడినటువంటి వారి అందరికీ స్ఫూర్తిదాయకంగా మార్గదర్శనం చేసినటువంటి మహనీయుడు వివేకానందుడు అని చెప్పచ్చు. వారి గురించి చెప్పాలి అంటే మనకు ప్రొఫెసర్ జాన్ హెన్రీ అన్నటువంటి ఆయన మనలాంటి ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నా ఈ వివేకానందుడు ఒక గొప్ప విద్యావేత్త అని ఒక గొప్ప ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట. నిజానికి వివేకానందుల వారు భారత్ నుండి అమెరికా వరకు భూమండలంలో ఇరుపక్కల తన యొక్క ఉపన్యాసాలతో ఈ ప్రపంచాన్నంతా మారుమోగించి ప్రకంపనలు కలిగించినటువంటి మహనీయుడు. ముఖ్యంగా మనకు తెలుసు 1883 సెప్టెంబర్ 11న ఆయన మాట్లాడినటువంటి మాటలు, సిస్టర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే ఒక్క మాటతో దాదాపుగా ఆయన ఇచ్చినటువంటి 2 సమయాలు, వాళ్ళ 2 నిమిషాల సమయం వాళ్ళందరూ కూడా చక్కగా చప్పట్లతో అలరించేటువంటిది. నిజానికి అసలు ఏమీ మాట్లాడకుండానే ఎందుకు వారు అంత గొప్పగా మరి ఈయన మాటలకు మంత్రముగ్ధులయ్యారు అంటే దానికి స్వామివారి మరో సమయంలో చెప్పినటువంటి మాట. అంతకుముందు 12 సంవత్సరాలు అత్యంత అంటే చెప్పాలి అంటే అఖండమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు, స్వచ్ఛతతో ఉన్నటువంటి వాడు. అందువల్ల అఖండ ఓజస్సుని సంపాదించినటువంటి వాడు కనుక ఒక రకమైనటువంటి తన్మయత్వంతో అందరూ ఆయన్ని చూసి పరవశించి ఆయనకు చెప్పాలి అంటే అందరూ కూడా వసులయ్యారు. అలాంటి మహనీయుడు వివేకానందుడు. మరి నేటి కాలంలో వివేకానందుడి గురించి తెలియాలి అంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా వారి గురించి మాట్లాడేటువంటి మాటల్లో అందరిది వెనక ముందు ఒకేలా ఉంది. కారణం ఏంటంటే నేటి కాలంలో పిల్లలందరూ కూడా బుక్ కల్చర్ మలిచి లుక్ కల్చర్ పెరిగింది. అంతే, అందరూ కూడా గూగుల్లో చూస్తున్నారు వెనక ముందు, అందువల్ల మాట్లాడుతున్నారు. నిజానికి అది కాదు కదా. ఆనాడు వివేకానందుల వారు చెప్పారు, చదువు అంటే అనేకమైన విషయాలను వాళ్ళ బుర్రల్లో నింపడం కాదు, వారి పూర్తి చదువు అయిపోయిన తర్వాత వారికి ఏదైతే జ్ఞాపకం ఉంటుందో అదే నిజమైన చదువు అన్నారు. మరి ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. తల్లిదండ్రులు ఈరోజు మనం చూసాం, 10వ తరగతి పిల్లలు ఎవరు కూడా ఇక్కడ పాల్గొనలేదు. కారణం, బాగా చదువుతారు అంటే ఈ ఒకటి చిన్నది అవసరం లేనిది, ఇదేది గొప్పది కాదు. ఇక మిగతా వాళ్ళు అంతా కూడా పూర్తిగా గూగుల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు. దయచేసి అమ్మలారా, మనం చెప్పేటువంటి మన పూర్వీకుల చరిత్ర మనకు తెలియాలి. మన పూర్వీకులు మనకు అందించినటువంటి జ్ఞానం మనకు అందాలి, మన పిల్లలకు అందాలి. ఒకనాడు తల్లి బందీగా భారతి ఉన్నది. అలాంటి భారతిని ఎంతోమంది కలల పంటగా బయటకు వచ్చినటువంటి సమయం ఏమిటి అంటే ఎంతోమంది
దీనికోసం బలిపుష్పాలై తల్లి భారతి పాదాల మీద నిలిచారు కదా. మరి అలాంటి సంస్కృతి రావాలంటే వివేకానందుల వారి గురించి తెలియాలి. ఈ దేశపు గొప్పతనానికి, ఈ దేశపు వైభవాన్ని తెలుసుకోవాలంటే వారు ఏం చెప్పారు అన్నది పిల్లలకు తెలియాలి. ఎంతసేపు ఆయన అంటే సముద్రాలు దాటినటువంటి వాళ్ళ గురించి చెప్తే కనుక ఈయన మొదటి సన్యాసి. సుఖాలని, భోగాలని అన్నింటినీ వదిలేసినటువంటి వాడు. ముఖ్యంగా గురువు గారి ఆశయం మేరకు రామకృష్ణ మిషన్ని స్థాపించాడు బేలూరు మఠంలో. అంతేకాదు పేదవాళ్ళకి ఆకలి, అజ్ఞానం ఇవి ఉన్నటువంటి వాళ్ళంతా నా దేశంలో ఉన్నారు అని వెక్కి వెక్కి ఏడ్చారు. దరిద్రో నారాయణ అంటూ వారిలో నారాయణ స్వరూపాన్ని చూశాడు. అంతేకాదు వారికి సేవ చేయడానికి రామకృష్ణ మిషన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు. అన్నింటికి మించి ఇక్కడ ఆయన కోరుకున్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువతలో ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు. అంతేకాని ఎవరు కూడా మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటూ నిద్రాణంలోకి వెళ్ళకండి. శరీరం కదలకుండా ఉన్నప్పుడు తుప్పు పట్టిపోతుంది. అలాగంటే శరీరం అరగడమే మంచిది అన్నాడు. కాషాయం కట్టుకున్నటువంటి సామాజిక సేవకుడు వివేకానందుల వారు. ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. నిజానికి మరి మన దేశానికి ఆయన నివేదించినటువంటి ఒక నివేదన ఏంటో తెలుసా? తల్లి భారతికి నివేదిత, సిస్టర్ నివేదిత. ఏదో వేరే దేశంలో పుట్టి ఐర్లాండ్లో పుట్టినప్పటికీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొప్పించడానికి స్వామి వివేకానందుడి మార్గంలో నడిచినటువంటి మహనీయురాలు. తన దేశంకే వ్యతిరేకంగా పోరాడినటువంటి తల్లి సిస్టర్ నివేదిత. రామకృష్ణ మిషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకు పిల్లలందరికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నేను ఈరోజు ఏం చదువుతున్నా అని కాదు, మన దేశ చరిత్ర ఏంటి, ఈ దేశం కోసం ఎంతమంది ఎలాంటి పోరాటాలు చేశారు, తల్లి భారతి గురించి తెలుసుకోవాలి. స్వామి వివేకానందుడు చెప్పినటువంటి అనేక విషయాలు మనకు తెలియాలి అంటే మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. వైల్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. యువతరమే నవతరం. అందుకని మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన చెప్పినటువంటి వాటిలో మనిషి వికాసమే జీవితం, మనిషి సంకోచమే మరణం, అది గుర్తుపెట్టుకోండి. దేశానికి ఆయన చైతన్యం, ఆయన ఆణిముత్యం. అలాంటి వాడు ఏం చెప్పాడు మనకు? నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత అన్నిటి గెలుస్తావు అన్నాడు.